డీలర్ వద్దే రిజిస్ట్రేషన్. వ్యక్తిగత వాహనాలకు ఆర్‌టీఏ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. 15 రోజుల్లో అందుబాటులోకి రానున్న సాఫ్ట్‌వేర్. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. కొత్తగా వ్యక్తిగత వాహనాలు కొన్నప్పుడు రిజిస్ట్రేషన్ కోసం ఆర్‌టీఏ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత ఏడాది డిసెంబర్ 19న రవాణా శాఖ అధికారులతో జరిగిన సమావేశంలో డీలర్ల వద్ద వ్యక్తిగత వాహనాలు రిజిస్ట్రేషన్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశంతో యంత్రాంగం సర్కారుకు చేపట్టిందన్నమాట సంస్కరణలు. రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి ఉత్తర్వులు కూడా జారీ చేశారు. డీలర్ల వద్ద రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా అవసరమైన సాఫ్ట్వేర్ను 15 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చారు. గతంలో వాహన కొనుగోలుదారులు తాత్కాలిక రిజిస్ట్రేషన్లను డీలర్ వద్ద చేసుకున్నారు. తర్వాత వారు రిజిస్ట్రేషన్కు ఆర్‌టీఏ కార్యాలయాలకు వెళ్లాల్సి అయితే వచ్చేది. కార్యాలయాల్లో ముడుపులు ఇస్తేనే పనులు అయితే జరుగుతాయన్న విమర్శలు ఉన్నాయి. వీటికి పరిష్కారంగా డీలర్ వద్దే వ్యక్తిగత వాహనాలకు రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా అధికారులు అయితే నిర్ణయం అయితే తీసుకున్నారన్నమాట. పలు రాష్ట్రాల్లో కేంద్ర రోడ్డు రవాణా రహదారి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వాహన సారథి పోర్టల్ ద్వారా షోరూంలో డీలర్ల వద్ద రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఈ పోర్టల్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి 6 నెలల సమయం పట్టే అవకాశం ఉండటంతో ఈ విధంగా నిబంధనలు అయితే తేవడానికి ప్రత్యేక సాఫ్ట్వేర్ను రూపొందిస్తున్నారన్నమాట. కొత్త వాహనదారులు ఏం చేయాలంటే అధికృత డీలర్ల వద్ద శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేయాలంటే పలు పత్రాలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇన్వాయిస్, ఫామ్ 21, ఫామ్ 22, బీమా పత్రం, కొనుగోలుదారుల చిరునామా ధృవీకరణ, మరో వాహనం లేదని డిక్లరేషను, కొనుగోలుదారుల ఫోటో సంతకం స్కాన్ కాపీ, వాహనం ఇంజిను, చాసిస్ నెంబర్లు ఫోటోలు. అదేవిధంగా అవసరం మేరకు రవాణా శాఖ నిర్ణయించిన ఇతర పత్రాలు, డీలర్ నుంచి వచ్చిన వాహనాలు కొనుగోలుదారు దరఖాస్తు రిజిస్టరింగ్ అథారిటీ లేదా అదనపు రిజిస్టరింగ్ అథారిటీ పరిశీలించి నిబంధన మేరకు పత్రాలను ఆమోదించడం లేదా తిరస్కరించడం చేస్తారు. రిజిస్ట్రేషన్ పత్రాన్ని స్పీడ్ పోస్ట్ ద్వారా కొనుగోలుదారుకు పంపిస్తారు. ఇక అధికృత డీలర్ల వద్ద ఉన్న వాహనాల నిల్వలపై వెహికల్ ఇన్స్పెక్టర్, ఆర్‌డీఓ, డీటీసీ లేదా జేటీసీ, రవాణా కమిషనర్ ఎవరైనా కూడా తనిఖీ అయితే చేయవచ్చు అనమాట. సో ఈ విధంగా డీలర్ల దగ్గర రిజిస్ట్రేషన్ అయితే అవుతుంది. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.